మొట్టమొదటిగా స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. గత రాత్రి దేవుడు క్రిస్మస్ ఆరాధనను ఘనంగా జరిగించినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈరోజు పాస్టర్ గారు చాలా అలసిపోతాను బట్టి మధ్యాహ్నం 3:30 ఇక్కడే ఉంటారు. అందుకని ఈరోజు రాలేకపోయారు. రేపు ఆదివారం పాస్టర్ గారు వస్తారు మందిరానికి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 36వ వాక్యం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 36వ వాక్యం. ఆయన సమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అల్పుడును అయోగ్యుడును ప్రభువా తండ్రి, నీ పక్షమున నిలబడి ప్రభువా నాయన వాక్యాన్ని బోధిస్తుండగా ప్రకటిస్తుండగా మీరు ప్రభువా పరిశుద్ధాత్మ శక్తిని నాలోనికి పంపించి ప్రభువా మీ బిడ్డలకు ప్రభువా నాయన ఏమి బోధించిన ఉన్నారు, ఏమి మాట్లాడిన ఉన్నారు ప్రభువా తండ్రి, ధారాళంగా మాట్లాడండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించగలను. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన సమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి అని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే వారు అని ఇక్కడ చూస్తాం మనం. ఎవరంటే ఇక్కడ వారు అనే దానికి పైన మనం 32 నుంచి చదువుకుంటూ వస్తే దయ్యం పట్టిన వారు, మోగవారు, తర్వాత మాటలు రాకోకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే అక్కడ వారందరూ కూడా వారి విశ్వాసాన్ని ప్రదర్శించి యేసు ప్రభు ఆ ప్రాంతం రావడాన్ని చూసి యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చారు. ఎందుకంటే ఆయన రోగాలను నుండి స్వస్థతనిచ్చేవాడుగా ఉన్నాడు. అంతకుముందు ఏ విధమైన రోగము చేత వచ్చినా కానీ వారందరినీ కూడా స్వస్థపరచుచు సమాజ మందిరాలలో బోధించుచు సువార్త రాజ్యవ్యాప్తి కోసం ఆయన ప్రకటించుచు మార్గమధ్యంలో వెళుతూ ఆ గ్రామములంతా కూడా సంచారం చేశారు. ఆ సంచారం చేసే క్రమంలో కొంతమంది ఆయనకి కాపరలేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నారట. వారందరిని చూసి ఆయన వారి మీద కనికరపడ్డారు అని అది దాని యొక్క భావం. వారు అంటే ఎవరంటే అక్కడ ఆయన బోధ విని, ఆయన స్వస్థతను విని, ఆయన అద్భుతాలను చూసి వారందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి రావటం చూసి వారందరూ వారి విశ్వాసాన్ని చూసి, మీరందరూ మనుషులైతే మీలో విశ్వాసం ఉంది కానీ మీకు కాపరి నాయకుడు, నడిపించే నాయకుడు, బోధకుడు లేడు అని వారి మీద మీరందరూ చెదిరిపోయిన గొర్రెల్లాగా ఉన్నారు అని వారిని చూసంత కనికరపడ్డాడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. తర్వాత ఆయన చూసి కనికరపడి అనేది అక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. అయితే చాలు, వారిని చూసి కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని చూసి వారి మీద కనికరపడ్డారు. వాళ్ళు ఎవరంటే ఇక్కడ మనం చూసేటప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు. వారిని చూసి యేసు ప్రభు వారు కనికరపడ్డాడు. అయితే ఈరోజు మన యొక్క వాక్యం యొక్క అంశం ఏమిటంటే, ఆత్మ స్వభావంలో ఎవరు దీనత్వం కలిగి ఉన్నారు, దీనత్వాన్ని పొందిన వారు, దీనులుగా ఉన్నవారిని
దేవుడు ఏ విధంగా హెచ్చించాడు అనే దానిని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అని ఇక్కడ రాయబడి ఉన్నది. దీనత్వం అంటే తనను తాను తగ్గించుకోవడం. ఎవరైతే దీనత్వంగా ఉంటారు అంటే వారు మనకున్న ఆస్తిని బట్టో, అందాన్ని బట్టో, చదువును బట్టో, డబ్బును బట్టో, పరపతిని బట్టో కాకోకుండా ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ తనను తాను తగ్గించుకుని ఎవరైతే గర్వం లేకోకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారు ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారుగా మనం చూస్తాం. ఏ యోగ్యత లేకోకుండా తాము పాపులమని దేవుని యందు పశ్చాత్తాపపడి దేవుని కృప అవసరమని లోతుగా తెలుసుకుని జీవించేవారు ఆత్మ విషయంలో దీనులైన వారుగా మనం చూస్తాం. గర్వం లేకోకుండా వినయ భయభక్తులతో దీన మనస్కులై దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకుని జీవించేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని మనం దీనులుగా చూస్తాం. అయితే ఈ లక్షణాలన్నిటినీ కలిగి ఉండి ఎవరైతే ఆత్మ విషయంలో దీనులుగా ఉంటారో అటువంటి వారికి దేవుడు ఏమిస్తానంటున్నాడంటే పరలోక రాజ్యాన్ని ఇస్తాము అని చెప్తున్నాడు. ఇది మత్తయి సువార్త 5:3 ప్రకారం ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము వారికి. ఈ లోకంలో క్రైస్తవుని యొక్క ఆకాంక్ష, కోరిక, తృష్ణ ఏంటంటే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి. ఈ లోకంలో ఎంత కాలం బ్రతికినా కానీ అది శాశ్వతమైనది కాదు. శాశ్వత రాజ్యం అనేది పరలోకంలో ఉన్నది. ఆ జీవితం అనేది శాశ్వతం. అక్కడ మనం ఇన్ని కష్టాలు పడాల్సిన పని లేదు, ఇన్ని శ్రమలు శోధనలు పడాల్సిన పని లేదు. ఆకలి దప్పులు అక్కడ ఉండవు, కరువు కాటకాలు ఉండవు, మనం అక్కడ పని చేయాల్సిన పని లేదు, రోగాలు ఉండవు, ఏమీ ఉండవు. ఈ టెన్షన్స్, ఈ బీపీలు, షుగర్లు, ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉండవు. అటువంటి రాజ్యానికి మనం పొందుకున్నట్లయితే, ఆ రాజ్యంలో మనం చేరినట్లయితే ఆ ఆత్మకు అనేది ఇది ఉండదు, నశించిపోయే ఇది ఉండదు, మరణం అనేది ఉండదు. ఈ లోకంలో మనం కొంతకాలం బ్రతికిన తర్వాత దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. అప్పుడు వెళ్ళినప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. మనం చెప్పాను మీకు, ఒకటి శివ మార్గము, రెండోది ఇరుకు మార్గము. ఇరుకు మార్గం గుండా ప్రవేశించిన వారేమో పరలోక రాజ్యానికి వెళ్తారు. విశాల మార్గంలోనేమో నరకానికి చాలామంది ఉంటారు. ఆ 2 మార్గాల్లో మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలంటే జీవ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే అక్కడ పరలోక రాజ్యానికి వెళతాం. అటువంటి పరలోక రాజ్యానికి కావాలనుకున్న వారు ఎవరు ఉంటారంటే వాళ్ళు ఏం చేయాలనేదంటే ఇక్కడ ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. ఆయన ఇచ్చిన కండిషను ఆత్మ విషయమై దీనులుగా ఉంటే అటువంటి వారికి నా రాజ్యాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నారు. ఆ రాజ్యంలో వెండి బంగారాలతో చేయబడిన గృహాలు ఉంటాయంట, స్విమ్మింగ్ పూల్, చెట్లు అన్నీ కూడా అది స్ఫటికము వల్లే ఉంటాయంట. ఒకసారి మనం ఏదన్నా షాపింగ్ మాల్కో లేకపోతే ఏదైనా పిక్నిక్కి వెళ్ళినప్పుడు అక్కడున్న స్విమ్మింగ్ పూల్ అవి చూస్తేనే మనం ఎంతో సంతోషపడతాం. అటువంటిది దేవుడి తయారు చేసినటువంటి ఆయన పరలోక రాజ్యములో ఇంకా ఎంత సుందరంగా ఉంటుందో మనం ఊహించుకోవాలి. అయితే మన బైబిల్ గ్రంథంలో ఎవరు ఈ ఆత్మ విషయమై దీనులుగా ఉన్నారు అనేది మనం చూద్దాం. లూకాసు శుభవార్త 18వ అధ్యాయం 13-14 వచనాలను చూసినట్లయితే, లూకాసు శుభవార్త 18వ అధ్యాయం 13-14 వచనాలను చూసినట్లయితే అక్కడ సుంకరి పరిచర్యులు అనేవాడు ఇక్కడ ఉన్నారు. 13-14 అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని నీతి కంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను.
తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననియు చెప్పాను. అయితే ఇక్కడ ఈ యొక్క సన్నివేశం మీకు తెలుసు. పరిసయ్యుడు అంటే సమాజంలో వాల్యూ ఎక్కువ ఉన్నవాడు. మనకి ఈ రోజుల్లో ఎవరైతే అగ్రకులాలుగా అట్లా పిలువబడుతున్నారో, డబ్బు ఉన్నవారు, ధనం ఉన్నవారు, ఇట్లాంటి వారు ఎట్లా ఈ రోజుల్లో గొప్పవారిగా కనపడుతున్నారు, ఆ రోజుల్లో కూడా పరిచయులను ఒక చాలా గొప్పవారిగా చూసేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే ఒకరోజు ఈ సుంకరి పరిచయులు ఇద్దరు కూడా దేవుని ఎదుట ప్రార్థన చేయటం చూస్తాం. ఆ సన్నివేశం మొత్తం మీకు తెలుసు. అయితే పరిసయుడేమో తనకు ఈ సుంకరకి పోల్చుకుని అతనిలాగా నేను లేను, అతనికన్నా నేను గొప్పవాడిని అని చెప్పి తను తాను హెచ్చించుకుంటూ దేవుని ఎదుర ప్రార్థన చేస్తాడు. అయితే ఈ సుంకరి మాత్రం ఏమంటాడంటే దూరంగా నిలవబడి అంట ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ తను తాను తగ్గించుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించు అని పలికాడంట. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ దీనత్వం. ఈ సుంకర్ ఏం చేశాడంటే తన మనస్సులో తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇతరులతో పోల్చుకోవాలా, ఎవరితో పోల్చుకోవాలా, కంపేర్ చేసుకోలేదు. కానీ తనకున్న స్థితిని బట్టి, తనకున్న పరిస్థితులను బట్టి దేవుని ఎదుట ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక తను రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపడుచు దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా అని. ఎందుకంటే సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అని మనం చూసాం. తను మామూలుగా పాపం చేసినా చేయకపోయినా కానీ ఆ రోజుల్లో సుంకర్లు డబ్బులు వసూలు చేసేవాళ్ళు, ఎక్కువ వసూలు చేసేవాళ్ళు అంట ఉన్నదానికని. అందు నిమిత్తం వాళ్ళని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళని పాపులుగా చూసేవాళ్ళు. అందు నిమిత్తం ఆయన ధనాన్ని ఎక్కువగా సంపాదించాడు. ఉన్నదానికన్నా ఎక్కువగా సంపాదించడం వల్ల తను పాపం చేయడం ద్వారా పాపిగా పేరు పడింది అతనికి. అందుకని నేను పాపినయ్యా నన్ను కరుణించని చెప్పేసి తాను దేవుని ఎదుట ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. అయితే తను ప్రార్థన బట్టి దేవుడు తనని అతన్ని అంగీకరించి అక్కడ ఏం చెప్పాడంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని ఆయన చెప్తున్నాడు. పరిసయ్యుడికి సుంకరికి ఇద్దరికి ఏం చెప్పాడంటే అతనికంటే ఇతను గొప్పవాడు. ఎందుకంటే ఇతను తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఇతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని చెప్పేసి దేవుడు అక్కడ తీర్పునివ్వడం చూస్తాం. రెండవదిగా దావీదు రాజును గురించి చూసినట్లయితే 51వ కీర్తన 17వ వచనంలో దావీదు గారు పాపంలో పడిపోయి తిరిగి పశ్చాత్తాపడి తాను ఒక కీర్తనను రాయడం చూస్తాం. ఆ కీర్తన అన్నింటిలో కూడా చాలా ప్రాముఖ్యమైన కీర్తనగా చూస్తాం. 51వ కీర్తన 17వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ తను విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. అక్కడ ఏమన్నా రాయబడిందంటే దేవుడు ఏం కోరడంట, బలిని కోరువాడు కావు, కోరిని ఎడల నేను అర్పిస్తాను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. దానికి దేవునికి ఏమి ఇష్టమని చెప్తున్నాడంటే విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. అంటే నేను విరిగి నలిగిన హృదయముతో నీ అందు పశ్చాత్తాపడి నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా, నా పాపాన్ని బట్టి నా దోషాన్ని బట్టి నన్ను క్షమించు, బాగుగా నన్ను కడుగు అని అక్కడ దావీదు మహారాజు ప్రార్థించడం చూస్తాం. నువ్వు బలిని కోరేవాడు కావు, ఒకవేళ నువ్వు బలిని కోరేవాడు అయితే బలిని నేను అర్పిస్తాను. ఎందుకంటే దావీదు మహారాజు ఒక రాజు, తనకు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. కొన్ని వందలైనా వేలైనా ఏదైనా సరే జంతువులైనా తీసుకొచ్చి బలి అర్పించే స్తోమత దావీదు గారికి ఉన్నది. అయితే తను ఏమని తెలుసుకున్నాడంటే దేవుడు నరబలిని, జంతు బలిని వీటిని అంగీకరించేవాడు కాదు. ఏమైనా అంగీకరిస్తాడంటే విరిగి నలిగిన హృదయాన్ని, మనస్సును దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి దేవా
నేను నీ యందు పశ్చాత్తాపపడుతున్నాను, నా పాపమును బాగుగా కడుగుము, నన్ను శుద్ధి చేయము అని చెప్పేసి తన విరిగి నలిగిన మనస్సుతో దీనత్వంతో దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడటం మనం చూస్తాం. అయితే మనం మొదటిగా ఏం చూస్తామంటే సుంకరి పశ్చాత్తాపడి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. రెండవది ఈ దావీదు మహారాజు విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపడి ఆయన కూడా నీతిమంతుడిగానే తీర్చబడ్డాడు, తన పాపాన్ని పరిహరించబడ్డాడు. కాబట్టి దేవుని చేత దావీదు నా హృదయానుసారుడు అని మంచి సాక్ష్యాన్ని దేవుని చేత పొందిన వాడుగా దావీదు జీవితాన్ని మనం చూస్తాం. మూడవదిగా మనం లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి 49వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ మరియమ్మ గురించి రాయబడి ఉంటుంది. లూకా శుభవార్త 1వ అధ్యాయం 46 నుంచి 49వ వచనం వరకు ఏమని రాయబడిందంటే, అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, శక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు, ఆయన నామము పరిశుద్ధము. చాలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వచనాలన్నిటినీ కూడా మరియమ్మ ఏం చేసిందంటే యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ జకరియా వాళ్ళ కుటుంబానికి ఇంటికి వెళ్ళింది. ఆ ఎలిజబెత్ను పరామర్శించడానికి తను గర్భం పొందుకుందని తెలిసి విని తనను పరామర్శించడానికి కొండలు గుట్టలు ఎక్కి ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ఎలిజబెత్ జకరియా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరియం ఎలిజబెత్ను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మరియను చూసి ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను. తర్వాత పరిశుద్ధాత్మ చేత ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిరై బిగ్గరగా కొన్ని మాటలు చెప్పడం చూస్తాం. ఈ పరిశుద్ధాత్మను ఎవరు కలిగి ఉన్నారంటే మన తల్లి అయినటువంటి మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని పొందుకున్నాడు. తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే తాను వెళ్ళి ఇంకొక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఈమెలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే ఆమెలోను కూడా వచ్చాడు. తన గర్భంలో ఉన్నటువంటి శిశువు యోహాను గారు ఆ శిశువు రూపంలో ఉన్నప్పుడు గంతులు వేయడం జరిగిందంట తల్లి గర్భంలో. అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని కొన్ని మాటలు అంటుంది. ఏమంటుందంటే, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను, ఇదిగో నీ శుభదినము నా చెవిని పడగానే నా గర్భంలోనే శిశువు ఆనందముతో గంతులు వేసెను అని చెబుతూ ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత అట్లా చెప్పినప్పుడు దానికి మరియమ్మ గారు ఏమని చెప్తున్నారంటే, అప్పుడు మరియ ఇట్లానను, నా ప్రాణము ప్రభువును కనపరుచుకున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఈమె ఏం చేస్తుందంటే తన దాసురాల దీనస్థితి, నేను దీనురాలను, ఎంత దీనాతి దీనము అనే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో తన యొక్క మరియమ్మ యొక్క దీనస్థితి దీనత్వం ఎంతవరకు తగ్గించుకున్నదో ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని బట్టి లోకంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నప్పటికీ దేవుని ప్రేరణ బట్టి మరియమ్మ దగ్గరికే వచ్చి దేవుడు యేసుక్రీస్తుని భూలోకానికి అందించడాన్ని బట్టి ఆమె యొక్క దీనస్థితి, ఎంత దీనస్థితిలో ఆమె తగ్గించుకుని ఉంటే దేవుడు అటువంటి కృపను అటువంటి ధన్యతను ఒక దేవునికి తల్లి అనే పేరును ఆమె పొందుకుందంటే ఆమె యొక్క దీనస్థితి. ఆమె అంటుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు, నా స్థితిని చూసి నన్ను ఆయన దీవించాడు అని అంటుంది. తర్వాత నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉన్నది అని ఆమె చెప్తున్నది.
తర్వాత ఈ ఆత్మ తన దేవుని యందు ఆనందించడం వలన ఏం జరిగిందంటే గొప్ప కార్యాలు చేశాడంట దేవుడు. ఏం చేశాడు? అన్ని తరములకు నీవు ధన్యురాలువు అని పిలువబడదు అని చెప్పేసి మరియమ్మ తల్లిని దేవుని ఆత్మ ప్రేరణ చేత పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను దీవించాడు. నీవు అన్ని తరాలకి, యేసు ప్రభు తర్వాత వచ్చిన తరాలన్నీ కూడా దీవించబడతాయి, మీ తరములన్నీ కూడా దీవించబడును అని ఆయన మరియమ్మ తల్లిని ఆ విధంగా జీవించాడు. ఎందుకు జీవించాడంటే ఆమె తన స్థితిని బట్టి తన దీనత్వాన్ని దేవుని ఎదుట ప్రదర్శించింది. తన దీనత్వాన్ని బట్టి ఆమె ధన్యురాలుగా పిలువబడింది. తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయము 1-10 వచనాల్లో ఏమని రాయబడిందంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 1-10 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానాయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అయితే ఇక్కడ జక్కయ్య యొక్క దీన స్వభావం గురించి చెప్పబడింది. ఇంతట సుంకరి ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడో, ఇక్కడ ఈ జక్కయ్య కూడా ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. అయితే ఈ పన్నులు వసూలు చేయడంలో ఎక్కువ వసూలు చేసేవాడు కాబట్టి ఈయన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాపాత్ముడుగానే చూశారు. ఈ పన్నులు వసూలు చేసి తను ఎక్కువగా సంపాదించిన ధనాన్ని బట్టి తనకు ఒక పేరు ఉంది. ఏమంటే ధనవంతుడైన జక్కయ్య. ఆయన ధనవంతుడంట. అయితే ఆ రోజుల్లో యేసు ప్రభు వారు అంటే చాలామంది ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి కానీ, ఆయన ద్వారా స్వస్థత పొందుకోవటానికి కానీ, ఆయన చూడటానికి కానీ ఎంతోమంది విస్తారమైన ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. ఆ విషయం తెలుసుకుని యేసు ప్రభు వారి మార్గంలో వెళ్తున్నారని తెలుసుకుని జక్కయ్య ఏం చేస్తాడంటే, తను పొట్టివాడు కాబట్టి ఆ ప్రజల్లో ఎక్కడైనా ఉంటే అతను యేసు ప్రభు వారిని చూడలేడు. నేను ఏ విధంగానైనా ఈరోజు నేను యేసు ప్రభువును చూడాలి అనే ఆశ కలిగి జక్కయ్య ఏం చేస్తాడంటే, అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభువును చూడాలని చెప్పేసి ఉంటాడు. ఆ సంగతి యేసు ప్రభు వారికి చూస్తున్నాడు. మామూలుగా చెట్టు మీద ఎందుకు చూస్తారు? మామూలుగా వెళ్తుంటే రోడ్డు మీద ఎవరున్నారు, పక్కన ఉన్నారా అని చూస్తారు. కానీ చెట్టు మీద ఉన్న మనిషిని అబ్జర్వ్ చేయాలంటే మానవులమైన మనకి ఎవరికి కూడా సాధ్యపడదు. ఆయన దేవుని కాబట్టి దేవుని ప్రణాళికను బట్టి ఆయన ఏం చేశాడంటే, జక్కయ్య చెట్టు మీద ఉన్నాడని చెప్పేసి మొట్టమొదట జక్కయ్య కన్నా కూడా యేసు ప్రభు ముందు జక్కయ్యను చూసి, జక్కయ్య నీవు త్వరగా దిగువు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, నశించిపోయిన నిన్ను రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చి ఉన్నాడు అని అక్కడ సన్నివేశాన్ని మనం చూస్తాం. అయితే జక్కయ్య ఏం చేస్తాడంటే, అయ్యా ప్రభువా, నువ్వు చెప్పింది నిజమే, నేను పాపాత్ముడనే, నేను విస్తారంగా డబ్బు సంపాదించాను, మోసం చేసి ఎట్లయినా కానీ నేను డబ్బు సంపాదించాను, దాన్ని బట్టి నేను పాపాత్ముడుగా తీర్చబడ్డాను. కాబట్టి నేను నిన్ను నమ్ముకున్నాను, నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గంటలు నేను వారికి ఇచ్చేస్తానయ్యా అని చెప్పేసి ఆ రోజు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి జక్కయ్య పశ్చాత్తాపాన్ని బట్టి, తాను పొందుకున్న దీనత్వాన్ని బట్టి జక్కయ్య ఇంటికి ఆ రోజు రక్షణ వచ్చింది. యేసు ప్రభు వారిని
తన ఇంటికి ఆహ్వానించాడు జక్కయ్య. కాబట్టి ఆయన విశ్వాసాన్ని చూసి జక్కయ్య యొక్క దీనత్వ స్థితిని చూసి తన పాపాన్ని ఒప్పుకున్న దాన్ని బట్టి యేసు ప్రభువారు ఆ కుటుంబానికి వచ్చి ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. కాబట్టి మనం దీనత్వాన్ని పొందుకున్నట్లయితే, పశ్చాత్తాపాన్ని పొందుకున్నట్లయితే మనము ధన్యులుగా తీర్చబడతాం. ఆఖరిగా ఒక వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. లూకా శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని అక్కడ సీమోను పేతురు గురించి రాయబడి ఉన్నది. లూకా శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఎలయనగా ఇక్కడ ఈ సీమోను పేతురులు ఎవరంటే యేసు ప్రభువు యొక్క శిష్యుడు. అయితే వీళ్ళు జాలర్లు. అయితే జాలర్లు ఎక్కువగా పగల కన్నా కూడా నైట్ చేపలు ఎక్కువగా పడతాయి అని చెప్పేసి నైట్ యాట్లకి వెళ్ళటం ఆనవాయితీ. కాబట్టి ఈ సీమోను పేతురు వీళ్ళంతా యేసు ప్రభు వారి శిష్యులుగా ఉండక మునుపు ఏం చేశారంటే ఆ రోజు వేటకి వెళ్ళారంట. రాత్రి అంతా కూడా ప్రయాసపడినా కానీ ఏ యొక్క చేపలు పడలేదు. అయితే యేసు ప్రభు వారి యొక్క వాక్యాన్ని బోధించే దాంట్లో ఒక ఉద్దేశం ఏంటంటే అక్కడ విస్తారమైన ప్రజలు రావటాన్ని చూసి వారందరికీ వాక్యాన్ని బోధించాలి. వీళ్ళందరూ వచ్చేసి ఏదో ఒక రాజకీయ నాయకుడు, ఎవరో పబ్లిసిటీ ఉన్న వ్యక్తులు వస్తే దగ్గరగా ఉన్నారనుకో ఆయన పట్టుకోవటము లేకపోతే మాట్లాడటము అట్లా ఇట్లా డిస్టర్బ్ చేస్తారని ఈ యేసు ప్రభు గారు ప్రజలందరికీ వాక్యాన్ని బోధించాలనే ఉద్దేశంతో అక్కడ సముద్ర మార్గంలో 2 దోణులు ఉంటే ఆ దోణిలో ఒక దోణి అయినటువంటి సీమోను పేతురు దోణి ఎక్కి కూర్చుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ప్రకటించి వాక్యాన్ని బోధించి అయిపోయిన తర్వాత ఈ సీమోను పేతుర్ని చూసి ఏమంటాడంటే, నీ దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్తాడు. అయితే అప్పుడు సీమోను పేతురు ఏమంటాడంటే, అయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డాం, మేము వలలు వేసాం, ఒక్క చేప కూడా మేము పట్టుకోలేకపోయాం. పగలు ఇప్పుడేం పడతాయి అయ్యా, రాత్రే పడలేదు చేపలు, పగలు ఇప్పుడెందుకు పడతాయి? మాకు ఏటలో ఎంతో సీనియారిటీ ఉంది, ఎప్పుడు చేపలు పడతాయో ఎప్పుడు చేపలు పడవో మాకు తెలుసు. అయినా కానీ అని ఆయన యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, మీరు నా మాట ప్రకారం ఇప్పుడు మీ వలలను వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు వలలు వేస్తారు. వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టడం చూస్తారు. అప్పుడు ఈ విస్తారమైన చేపలు పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పక్క బోట్లోళ్ళు వీళ్ళందరూ వచ్చేసి ఆ చేపలన్నింటినీ గేడికి వేసుకోవటం, వేరుకుని ఆ యొక్క పడవల్లో వేసుకునే పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సీమోను పేతురు మాత్రం ఈయన ఎవరో బోధకుడు, ఈయనలో ఏ మహత్యం ఉన్నదో, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయాం. ఆయన మాట ప్రకారం మేము వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ఈయన ఎవరో ఏమిటో అని తెలుసుకోవటానికి వచ్చి ఆయన పాదాల మీద పడి అక్కడ ఏమన్నదంటే 8వ వచనంలో, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. అయ్యా, నీలో నువ్వు పరిశుద్ధుడివి, నీలో ఏ మహత్యం ఉందో మాకు తెలియదు, నువ్వు ఈ అద్భుతాన్ని చేశావు, నువ్వు మమ్మల్ని పాపాత్ములమైన మమ్మల్ని విడిచిపోయా అని చెప్పేసి యేసు ప్రభు యొక్క కాళ్ళ మీద పడి ఆయనను పశ్చాత్తాపంతో ఆయన్ని వేడుకుంటాడు. అయితే అప్పుడు ఆయన తన పశ్చాత్తాపాన్ని చూసి సీమోను పేతుర్ని యోగ్యుడిగా చేశాడు. చేసిన తర్వాత తనను యేసు ప్రభు యొక్క శిష్యునిగా చేర్చుకున్నాడు. అప్పుడు ఆ యొక్క చేపల వేటనంతటిని వదిలిపెట్టేసి వాళ్ళు దేవుని యొక్క పనిలోనికి వచ్చారు. తర్వాత అపోస్తులుగా చేశారు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, దీనులుగా ఉన్నట్లయితే పరలోక రాజ్యం వారికి ఇస్తాను అని చెప్పాడు మన మూలవాక్యం.
దీనంగా ఉన్నవారు ఎవరెవరంటే మనం 5గురిని చూసాం. మొట్టమొదటిగా సుంకరి తన దీనత్వాన్ని ప్రదర్శించుకున్నాడు కాబట్టి తను నీతిమంతునిగా తీర్చబడ్డాడు. పరిసయ్యుడేమో డబ్బులుగా అన్నీ ఉన్నప్పటికీ కూడా తాను నీతిమంతునిగా తీర్చబడలేదు. కానీ పాపాత్ముడైనటువంటి సుంకరు మాత్రం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. రెండవదిగా మనం ఏం చూసామంటే దావీదు మహారాజు విరిగి నలిగిన మనస్సుతో దేవుని యందు పశ్చాత్తాపడి ఏం చేశాడంటే తన దేవుని చేత దావీదు నా హృదయానుసారుడు అని మంచి సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. తర్వాత తల్లి అయినటువంటి మరియమ్మ తన దీన స్థితిని బట్టి దీనురాలునని తను ఒప్పుకోవడం వల్ల దేవునికి యేసు ప్రభువుకి జన్మనిచ్చి లోకానికి రక్షకునిగా పంపించే అంత దీన స్థితి నుంచి మరియమ్మను దేవుడు హెచ్చించడం చూస్తాం. తర్వాత జక్కయ్యను దేవుడు మార్చి ధనం ఉన్నప్పటికీ ఏదున్నప్పటికీ తనకు సుఖము సంతోషము లేదని చెప్పి తన పశ్చాత్తాపడి తన ఆస్తినంతటినీ కూడా ఉచితంగా మోసం చేసి సంపాదించినంతటిని కూడా పంచిపెట్టేసి తాను యేసు ప్రభువును అంగీకరించి తన కుటుంబానికి రక్షణ పొందుకోగలిగాడు. ఆఖరిగా ఏం చూసామంటే సీమోను పేతురు జాలర్లైనటువంటి వారు యేసు ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకుని మోకాళ్ళలోని సాగిలపడి ప్రభువా మమ్మల్ని విడిచిపో, మేము పాపాత్ములమయ్యా అని వాళ్ళు కూడా దేవుని వేడుకున్నారు. తర్వాత వాళ్ళు శిష్యులుగాను అపోస్తులుగాను దేవుని యందు తయారయ్యారు. కాబట్టి మనం దేవుని యందు దీనస్థితిని ప్రదర్శించాలి. హెచ్చించబడాలంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని వాక్యం చూశాం. కాబట్టి మనం మన జీవితాల్లో హెచ్చించబడాలి అంటే అన్ని రకాలుగా అన్ని విధాలుగా హెచ్చించబడాలంటే మనం ఏం చేయాలంటే మనం మన స్థితిని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి కానీ, అందమును బట్టి కానీ, చదువును బట్టి కానీ, దేన్ని బట్టి అయినా కూడా అతిశయించకూడదు. ఎలా ఎప్పుడు అతిశయించాలంటే మన ప్రభువునందు మాత్రమే మనం అతిశయించాలి. ఎందుకంటే మన ఆరాధ్య దైవమైనటువంటి యేసు క్రీస్తుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనను బట్టి ఆనందించాలి, హర్షించాలి. కానీ మనం దేని అందు కూడా హెచ్చించకూడదు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి మనం విన్న వాక్యాన్ని బట్టి మీ జీవితాలను సరిచేసుకోనండి. పశ్చాత్తాపం కలిగి జీవించినట్లయితే, దేవుడు దీన మనస్కులై జీవించినట్లయితే వారిని అందరినీ కూడా పరలోక రాజ్యాన్ని చేర్పించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. మనం మన జీవితాలను బట్టి దేవుణ్ణి ఒప్పుకుందాం. విరిగి నలిగిన హృదయంతో దావీదు పశ్చాత్తాపడి ప్రార్థన చేయటం వల్ల దేవుని చేత ఆయన దావీదు నా హృదయానుసారుడు అని ఆయన మంచి పేరును పొందుకున్నాడు. తరువాత జక్కయ్యను ఆయన చూసి ఆయన పాపాన్ని విడిపించి ఆయన ఇంటికి రక్షణను ఇచ్చాడు. తర్వాత సీమోను పేతురును కూడా దేవుడు హెచ్చించటం, వాళ్ళను శిష్యులుగాను అపోస్తులుగాను చేసి ప్రపంచానికే తారుమారు చేసే అంత వాళ్ళని అపోస్తులుగా చేయటం మనం చూసాం. కాబట్టి సహోదరులారా, మనం ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మనం మన జీవితాలను దేవుని ఎదుట హెచ్చించుకుందాం. ఈ లోకంలో హెచ్చించుకున్నప్పటికీ ఏమీ రాదు, కానీ దేవునిని కలిగి ఉన్నాం కాబట్టి దేవుని యందు మనం హెచ్చించబడాలి అంటే దేవునినే మనం నమ్ముకుని దేవుని యందు పశ్చాత్తాపడి దీన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనము దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తద్వారా నిత్యరాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి మనల్ని వారసునిగా చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మీరు మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోనండి. దేవా, నన్ను